పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు, చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారంట. ఏడాది ఉందా వేల కోట్ల పైమాటే నియోజకవర్గాల వారీగా వాటాలు వేసుకుని మరీ పనిచేసుకుంటున్నారంట ఆ డబ్బుల్ని. బఫర్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు పంపిస్తున్నారంట. రాత్రిళ్ళు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలుతున్న బియ్యం విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటక కూడా తరలిస్తున్నారంట. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలోనే గోదావరి జిల్లాలో ఈ దందా అనేది కొనసాగుతుందంట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పెట్టలేకపోతున్న జనసేన నేత ప్రజాదరణ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ నాణ్యమైన సార్టెక్స్ బియ్యం స్థానంలో నాసి రకం పంపిణీ చేస్తున్నారంట. ఇంటింటికి ఉచిత రేషన్ సరఫరా ఎత్తేసి అరాకొరాగా పంపిణీ, నచ్చిన వాళ్ళకి రేషన్, నచ్చిన వాళ్ళకి కార్డులు కట్ అంట. పేదల బియ్యం అడిగితే కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్న డీలర్లు, ఇంటింటికి ఈ పాస్ మిషన్లతో వెళ్ళి బలవంతంగా వేలిముద్రలు, 10వ పరగ చేతిలో పెట్టి బియ్యం ఎగవేత అనేది వార్తనిచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రేషన్ వ్యవస్థలో లోపాలనేవి దశాబ్ద కాలాల నుంచి వస్తున్నాయి. ఎప్పటి నుంచో గతంలో డీలర్లు అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉండేవి. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ ఎండిఓ వాహనాల్లో కూడా ఇదే తంతు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎండిఓ వాహనాలను రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు పాత దందానే మళ్ళీ కొనసాగుతుంది. అసలు ఈ దందా ఎందుకు కొనసాగుతుంది అంటే, పేదలకు ఇచ్చే బియ్యం సరైన బియ్యం ఇవ్వక వాళ్ళే అమ్ముకుంటున్నారు. దీంట్లో దందా జరుగుతున్న మాట నిజమేలే, కానీ పేదల్ని ఆ బియ్యం ఇవ్వకుండా బెదిరించి ఇంటికి పంపుతున్నారు, వెనక్కి పంపుతున్నారు, 10వ పరగో చేతిలో పెట్టి అనే మాటలు అవాస్తవనే చెప్పాలి. గత ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తానని చెప్పారు కొడాల నాని గారు. సన్నబియ్యం మేము పంపిణీ చేస్తాం, నాణ్యమైన సన్నబియ్యం అని ఆ వెహికల్స్ మీద కూడా వేశారు. కానీ ఎక్కడ సన్నబియ్యం పంపిణీ చేసిన దాఖలే లేవు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తినడానికి యోగ్యమైన బియ్యాన్ని మట్టుకి ఈ రెండు ప్రభుత్వాలు ఎక్కడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం ఇచ్చే బియ్యాలు, నాణ్యమైన బియ్యాన్ని ఎక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇవి పనికి రాకుండా ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆ డీలర్లకి, ఆ ఎండి వాహనాలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు వీటిని పాలిష్ బట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనూ ఇదే తంతు కొనసాగింది, ఈ ప్రభుత్వంలోనూ ఇదే కొనసాగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా, సీజ్ ద షిప్ అని అధికారంలోకి వచ్చాక. మరి ఏంటిది, మీ మంత్రే కదా ఈ శాఖ నిర్వహించేది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ చెక్ చేస్తున్నారు, ఎక్కడున్నారు మీరు? గత ప్రభుత్వంలో ఇదే తందా కొనసాగింది, ఈ ప్రభుత్వంలో ఇదే కొనసాగుతుంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఇదేనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు? ఇంకా మీ రేషన్ బియ్యమే మీరు సరిగ్గా ఇవ్వలేకపోతే ఇంకా పరిపాలన అంతా, మీ రేషన్ బియ్యం ఎంత క్వాలిటీగా ఇస్తున్నారో పరిపాలన కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. సో ఏదైనా పేదలు తినే బియ్యాన్ని కరెక్ట్గా ఇవ్వాలని ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.